బాధితులు పాలు పోసి పావును మెచ్చుకున్నట్టయింది. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా అదేవిధంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సందర్భంగా కూడా మమ్మల్ని ఎన్నుకోండి, మేము ఎన్నికైతే మా ప్రభుత్వం వస్తే తప్పకుండా GO 46ను రద్దు చేస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు GO 46 బాధితుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నది. అందుతే జుట్టు లేకపోతే కాళ్ళు. ఆ రోజు ఓట్ల కోసం GO 46 బాధితుల కాళ్ళు పట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే GO 46 బాధితుల కాళ్ళు పట్టి గుంజేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నది. ఎన్నిక జరిగి ఇప్పుడు 8 నెలలు కావస్తా ఉన్నది. ఈ దేశంలో చట్టాలను మారుస్తున్నాం, అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని కూడా మార్చినాం. అలాంటిది ఒక జీవోని సవరించడం ఒక పెద్ద విషయమా? ఒక జీవోను రద్దు చేయడం ఇంకొక పెద్ద విషయమా? కేవలము ఎన్నికల సామాగ్రిని వాడుకున్నట్టు దాన్ని వదిలేసినట్టు ఈరోజు GO 46 బాధితులను ఎన్నికల్లో వాడుకొని వదిలేసినది తప్ప నిజంగా వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి కనీస ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇటీవల ఎమ్మెల్సీ గెలిచినటువంటి అభ్యర్థులను మొదలు పెడితే ఈరోజు మంత్రులుగా చలామణి అవుతున్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, పట్టి విక్రమార్క గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, సీతక్క గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, వీళ్ళందరితో పాటు స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా GO 46ను రద్దు చేస్తామని మాట ఇచ్చినటువంటి వాళ్ళు. కానీ ఓడెక్కదాకా ఓడమల్లన్న, ఓడదీయనాక బోడమల్లన్న చాత్రంగా ఎన్నికల వరకు వాడుకున్నారు. ఎన్నికల తర్వాత కనీసం వీళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇస్తలేదు. గత 3 రోజులుగా అటు దిల్సుఖ్ నగర్ లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర, నిన్న ఉదయం ప్రజాభవన్ లో 400 మంది నిరాహార దీక్ష ప్రారంభిస్తే వాళ్ళందరినీ కూడా అర్ధరాత్రి చెల్లాచెదురు చేసి, అర్ధరాత్రి అరెస్టు చేయడమే కాకుండా పిడుగుద్దులు గుద్ది, గాయపరిచి, లాఠీ చార్జ్ చేసి చివరకు వేరు వేరు ప్రాంతాలకు తరలించడం జరిగింది. సుమారుగా ఒక 70-80 మందిని బండ్ల కూడా పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. నిరాహార దీక్ష ప్రారంభించి 30 గంటలు గడిచినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఒక్క ప్రతినిధిని కూడా వీళ్ళు పంపలేదు. ఇప్పటివరకు ఒక్క ప్రతినిధి కూడా వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇది చాలా దుర్మార్గం. వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళ ఆలోచనలు తెలుసుకోవడానికి ఈరోజు మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారు పంపితే నేను బండ్లగూడ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. పోలీస్ అయ్యి చట్టాన్ని కాపాడాలి, అన్యాయం గురైనటువంటి వాళ్ళని కాపాడాలి, వాళ్ళకి న్యాయం చేయాలనేటువంటి ఒక ఆలోచనతోని అహర్నిశలు కష్టపడి తల్లిదండ్రులు కూలీనాలు చేసి పంపినటువంటి డబ్బులతోని కోచింగ్ తీసుకొని ఆ అరకొర వసతులు ఉండేటువంటి అశోక్ నగర్ హాస్టల్లో ఉంటూ ప్రిపేర్ అయ్యి మెరిట్ తెచ్చుకున్న తర్వాత ఈరోజు మాకు కనీసము మమ్మల్ని అర్హులుగా కూడా చూడడం లేదు, మాకు జాబ్ ఇవ్వడం లేదని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. 30 గంటల నుంచి అన్నం తినకపోతే కనీసం మాట్లాడినటువంటి వాళ్ళు కూడా లేరు. మాలాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ మాట్లాడడానికి వస్తే పోలీసులు కనీసం వాళ్ళతోని కలిసేటువంటి అవకాశం